హే ఫ్రెండ్స్, చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో చేస్తున్నా అండి. ఈ వీడియో చేయడానికి కారణము చాలామంది మన వ్యూవర్సే. ఎందుకంటే అదృష్టరత్నం ఇంకా నేను ఇంకా వాడుతున్నాను అనుకుంటున్నారు, లేకుంటే నా ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. సో మీకు ఈ వీడియో నేను క్లియర్ చేయాల్సింది ఏంటంటే అదృష్టరత్నం నేను ఇంకా వాడట్లేదు. ఒక సెకండ్. అదృష్టరత్నం నేను వాడట్లేదు. సో నా డాలర్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇవ్వడం అయిపోయింది. నా లాస్ట్ వీడియో అదృష్టత్వం గురించి ఏదైతే ఉందో రిటర్న్ ఇవ్వడం అయిపోయింది. ఆ తర్వాత నేను సెటిల్ చేసుకోవడం అయిపోయింది. అప్పటి నుంచి నేను ఏ వీడియో అదృష్టత్వం కూడా చేయట్లేదు. కానీ ఇప్పుడు వస్తున్న నాకు కాల్స్ చూస్తుంటే చాలామంది ఇంకా అంటే నమ్ముకుంటూ ఆ రత్నం నమ్ముకుంటూ ఒక నలుగురు ఫీడ్బ్యాక్ బాగుంటే వెళ్దాము అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏది మాట్లాడను, నాకు వచ్చిన కాల్స్ గురించి మాట్లాడతాను. నాకు ఎవరైతే ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ చేశారో, లేదా నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు లాజిక్ కరెక్ట్ అనుకున్నారో, వాళ్ళ డిస్కషన్లో ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాను. నేను ఆల్రెడీ ఇదే క్వశ్చన్స్ కావచ్చు, లేకుంటే ఇదే కామెంట్స్ కావచ్చు, మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి. బట్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్, ఓవరాల్గా వీడియోలో ఒకసారి మాట్లాడతాను. ఓకే. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళ వీడియోస్లో? ఇది మీరు కూడా ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ పాయింట్లు ఇస్తున్నాను. సో నేను చెప్తున్న పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రాక్టికల్ డెసిషన్ తీసుకోండి. అంతేగాని నేను చెప్తున్నానని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. సో క్వశ్చన్ 1, కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? క్వశ్చన్ 2, ఇన్ కేసు వాళ్ళ వజ్రం కానీ, లేకుంటే వాళ్ళ రాయి కానీ, వాళ్ళ డాలర్ కానీ, వాళ్ళ ఉంగరం కానీ కరెక్ట్గా బాగా పనిచేస్తుంది అనుకుంటే వాళ్ళు ఇస్తున్న బిల్లులో అమ్మిన వస్తువు రిటర్న్ తీసుకోబడదు అని ఎందుకు కమెండేషన్ వేసుకుంటున్నారు? మూడోది, గ్యారంటీ ఆఫ్ ది సర్వీస్ లేదా అమ్మవారి ఒక దయ 9 రోజులు అనే కాన్సెప్ట్ ఏదైతే వీళ్ళు వాడుతున్నారో అది చాలామందికి ఎందుకు జరగట్లేదు? నాలుగోది, రెస్పాన్స్. తీసుకున్న ఒక క్లయింట్ కానీ, ఒక కస్టమర్ కానీ అడిగినప్పుడు సమాధానం ఎందుకు ఇవ్వలేకున్నారు? ఐదోది, వీడియోస్ అన్నీ పెడుతున్నారు కదా, ఒక వీడియో పెడుతున్నారు వాళ్ళ గురించి, అలాంటి వాళ్ళు ఎవరైతే సక్సెస్ అయింది, నాకు సక్సెస్ అయింది అంటున్నారో ఎవరైనా సరే ముందుకు వచ్చి డిబేట్ కూర్చుంటే, ఏ ఛానల్లో కూర్చుందామో డిబేట్ కూర్చుందామంటే కూర్చుందాం, మీడియా ముందు కూర్చోబెడదాం. వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ జీవితం మొత్తం చేసుకుంటా పోతే ఎపిసోడ్లు అవుతుంది. ఫ్రాడ్నెస్ ఏంటిది, నిజమా కాదా అని కూడా బయటపడిపోతుంది. ఇవన్నీ ఆలోచించండి. ఇంతకంటే ఏమన్నా పాయింట్స్ కావాలన్నా? నాకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ఇప్పటికీ నమ్ముకొని వెళ్తే బాగుంటుందేమో, డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు. సంహౌ నా వీడియో వాళ్ళకు లిస్ట్లో కనపడిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యి అట్లీస్ట్ నెలకు 3-4 కాల్స్ తక్కువలో రావట్లేదు నాకు. ఇప్పటికి కూడా చాలామంది అంటే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యల్ని ఏదో ఒక విధంగా సమస్యలు తీరుతాయని ఒక ఇంటెన్షన్తో ఆ ఎమోషన్లో డబ్బులు పోగొట్టుకుని చాలామంది ఉంటున్నారు. ఈ యొక్క రత్నం వల్లనే కాదు కానీ చాలా విధాలుగా పోగొట్టుకుంటున్నారు. ఆ పూజలను, ఈ పూజలను, ఈ హోమాలను, ఆ హోమాలను చాలామంది పోగొట్టుకుంటున్నారు. నేను అందరూ చెప్పేది ఒకటే అండి, మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? విగ్రహాలు ఉన్నాయా? ఆ విగ్రహాలు దేవుళ్ళు కాదా? వాటిని పూజిస్తే మనకు దొరకదా? ఇంకోటి ఎవడో కావాలా మనకు ఈ సమస్యలు తీర్చేకి? మన ఇంట్లో దేవుడు సరిపోడా? మన ఇంట్లో ఉండే దేవుడిని నమ్మండి. రైట్, మీరు అడగచ్చు ఒక క్వశ్చన్ నన్ను, మరి నువ్వెందుకు వెళ్ళావు బాసు అని చెప్పేసి
100% నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. ఇంకో దేవుణ్ణి ఎత్తుక్కుంటూ పోవద్దు. మీ ఇష్టదైవం కావచ్చు, లేకుంటే మీ కులదేవత కావచ్చు, మీ ఇంట్లో పూజిస్తున్న విగ్రహాలు కావచ్చు, వాటి మీద కూర్చొని ధ్యానం చేసి కరెక్ట్గా ఆ నమ్మకంతో చేయండి. మీ జీవితం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుంది. కష్టాలు మనిషికి కావదు, ఇంకోటికి వస్తాయి. మనం దేవుని అడగాల్సిండేది నా కష్టాలన్నీ పోగొట్టు కాదు. ఎందుకంటే నాకు తెలిసిన నాలుగు వరకు మాట్లాడుతున్నానండి. కర్మఫలం అని చెప్పి ఒకటి ఉంది. ఏ జన్మలో చేసుకున్న కర్మనో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని చెప్పి అని ఎన్నోసార్లు అనుకుంటాం, ఎన్నోసార్లు వినింటాం. అది అనుభవించి ఆ కర్మ తీరేంత వరకు తప్పదు, కష్టాలు తప్పదు. దేవుడు మనకు మంచి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చా దేవుడా నాకు ఇంత సుఖం అని చెప్పి ఎవరు అడగలేదు మనము. కష్టాలు మాత్రం ఎందుకు ఆ దేవుణ్ణి, ఈ దేవుణ్ణి, ఆ అయ్యవారిని, ఈ అయ్యవారిని, ఆ ఉంగరాలు అమ్ముకునేవాడిని, ఈ హోమాలు చేసుకునేవాడిని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? చెయ్యండి, హోమాలు చేయదని అనట్లేదు. కానీ మీకు మనసు తృప్తి పడేంత వరకే అది. దానివల్ల మీకు పాజిటివ్ వైబ్రేషన్ మీ మనసులో కలిగిస్తుందేమో కానీ సమస్య తీర్చదు. మీ మైండ్ సెట్ని పాజిటివ్ సైడ్లో నిలబెట్టడానికి మాత్రమే హోమాలు కానీ, పూజలు కానీ, మెడిటేషన్లు కానీ పనిచేసేది. మంచి పనులు చేయండి. సో చెడు చేయకపోయినా పర్లేదు, మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు మాత్రం చేయొద్దు. ఎవరికి మన మీద కక్ష పెట్టుకునే విధంగా ఉండొద్దండి. నలుగురు మనల్ని వెనకాల తిట్టుకునే విధంగా ఉండదు. కొందరికి ధైర్యం లేక ముందర తిట్టలేకపోయినా వెనకాల తిప్పుతూ ఉంటారు. కాబట్టి అది చెయ్యొద్దండి. ఆటోమేటిక్గా సగం కర్మ తీరిపోయినట్లే. మంచి వాళ్ళకి దెబ్బలు అని చాలా వరకు వింటూ ఉంటాం. ఈ స్టేట్మెంట్ కూడా అవును. ఈ కాలంలో మీరు మంచి వాళ్ళని కావచ్చు, ఈ పుట్టుకలో మీరు మంచి వాళ్ళు ఉండొచ్చు. ఇంతకుముందు జన్మలో ఏం చేసుకున్నారో, ఏం అనుభవించారో తెలియదు కదా. కనీసం ఇప్పుడన్నా మన కర్మను తగ్గించుకొని రాబోయే జన్మలో అయినా కొంచెం మంచి కర్మని వెంట తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఏ దేవుడు మీ కర్మను ఆపడు. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అయిపోండి, డిసప్పాయింట్ అవ్వద్దండి. కర్మను ఆపడు. కానీ దేవుని నమ్ముకొని పూజలు చేసుకుంటూ, విచ్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ, మన తోడు తీసుకెళ్తూ ఉండాలి. రెండవది, అయినంత మంచి చేయండి, మంచి మాట్లాడండి, అగైన్ పాజిటివ్ వైబ్రేషన్. మూడవది, ఇవి ఎప్పుడైతే మీ మంచి జమ చేసుకుంటారో, కంట తెగిపోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా కంటానికి ఒక కాటు వెళ్ళిపోతుంది. మీ చావు రాదు, చావు తప్పించుకొని ఒక చిన్న దెబ్బతో మిస్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లు జరుగుతాయని కాదు, జరగవచ్చు. నేను పెద్దోళ్ళు చెప్పిన మాటను విని దాన్ని మీకు కన్వే చేస్తున్న వాడిని తప్పితే ఇది కర్మఫలము అనేది కాదు. ఇది నేను నమ్మిన సూత్రం కాబట్టి చెప్తాను. ఇంకా ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఎందుకంటే మల్టిపుల్ కాల్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కాకపోతే ఒక విషయం చెప్తానండి, ఇప్పటికి కూడా నేను ఆ అదృష్టరత్నము ఫ్రాడే అని చెప్తాను. నా వరకు నా స్టేట్మెంటు ఫ్రాడే. ఎందుకంటే నాకు డబ్బులు సెటిల్మెంట్ చేశాడు. ఒకవేళ ఆయన అంత శక్తిపరుడు అయితే, రా బాబు కూర్చో, నీతో నేను పూజ చేయిస్తాను, నీ వెంట ఎందుకు శక్తి రాదు, నేను చెప్పిన మాట ఎందుకు నెరవేరుతా అని చెప్పి ఛాలెంజ్ చేసి నాతో పూజ చేసి ఇచ్చేవాడు. అవి ఏమీ జరగలేదు. నన్ను మొబ్బిపెట్టడానికి ట్రై చేశాడు. ఇంకా స్టేషన్లో కూడా అది చేయాలి. నేను నా పేమెంట్ సెటిల్ చేసుకొని ఆయన డాలర్ ఆయనకి చేతిలో పెట్టి వచ్చాను. పోలీస్ స్టేషన్లో ఏమో, సార్ ఆ డాలర్ కూడా వాళ్ళే తీసుకోమని చెప్పండి, నాకు డాలర్ వద్దు, డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తారు, రేటు సెటిల్ చేస్తాను, మంచి అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడమని చెప్పండి అన్నారు. స్టేషన్ నుంచి బయటికి రాగానే డాలర్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, డబ్బులు సెటిల్ చేశాడు. ఇది జరిగింది. సో దీనిపైన ఇంకా ఏమైనా కామెంట్స్ చేయాలన్నా, లేకుంటే ఇంకా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా స్టిల్ రీచ్ మీ. నా నెంబర్ ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి నన్ను అప్రోచ్ అవ్వండి. నేను ఇంతవరకు నాకు ఎవరైతే అప్రోచ్ అయ్యారో
వాళ్ళందరితో కూడా చాలా డీటెయిల్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ని. నాకు జరిగిన నా ఎక్స్పీరియన్స్ని డీటెయిల్గా చెప్పాను. వాళ్ళు చూసుకోవాల్సిన స్టెప్స్ అయితే ఏమున్నాయి బిఫోర్ యూ టేక్. మీరు తీసుకునే వాళ్ళ దగ్గరికి కమిట్ అయ్యే బదులు, మీ డబ్బులు పోగొట్టుకునే బదులు మీరు ఏం చేసుకోవాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలని కూడా ఆల్రెడీ చెప్పాను. చాలామందికి చెప్పాను, ఒకరు రెండు కాదు, చాలామంది చెప్పాను. సో ఈ ఫైనల్గా ఒక పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఏది ప్రయత్నించి పాజిటివ్ నెగటివ్ ఏది చేయాలో మీరే సజెషన్ చేయండి. దానిపైన నేను నా ఒపీనియను, నా ఎక్స్పీరియన్స్ నేను వెళ్తాను, అంటే ఈ రత్నాలు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, లేకుంటే పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, ఆస్ట్రాలజిస్ట్ కావచ్చు, ఏదైనా సరే అండి, మీరు సజెషన్ చేయండి. నేను దేనిపైన వీడియో చేస్తే బాగుంటుంది అనేది మీరే సజెషన్ ఇవ్వండి. దానిపైన నా అనుభూతి ఏముంటుంది, నా ఎక్స్పీరియన్స్ ఏముంటుంది, పాజిటివా నెగిటివా ఓపెన్గా మీకు వీడియో చేసి పెడతాను. జై హింద్. నమస్కారం అండి అందరికీ. బాయ్.